హాయ్ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని మెజారిటీ మార్కు దాటకుండా అడ్డుకుని జాతీయ స్థాయిలో ఒక కొత్త ఊపు తెచ్చిన ఇండియా కూటమికి ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోందా? మహారాష్ట్ర, హర్యానా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ కూటమి మనుగడ మరింత దిగజారిందా? ఇండియా కూటమి భవిష్యత్తును తమిళనాడు ఎన్నికలు నిర్ణయించబోతున్నాయా? ఓవైపు అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న స్టాలిన్, మరోవైపు ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్, వీళ్ల మధ్య బయటకు కనిపించనంత గ్యాప్ పెరిగిపోయిందా? గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి, విపక్ష ఇండియా కూటమికి కాలం కలిసి రావడం లేదు. లోక్సభలో బీజేపీని కట్టడి చేశామన్న ఆనందం ఆవిరైపోయేలా మహారాష్ట్ర, హర్యానా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విపక్షాలను నిరాశలో ముంచెత్తాయి. ఇప్పుడు వారి ముందున్నది ఒకే ఒక్క మార్గం: ఏప్రిల్, మే నెలల్లో జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటడం. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఈ 5 రాష్ట్రాల ఫలితాలు దేశ రాజకీయ గతిని మార్చబోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇది జీవన్మరణ సమస్య. కేరళలో ఎల్డీఎఫ్ నుంచి అధికారాన్ని లాక్కోవడం, అస్సాం, పుదుచ్చేరిలలో బీజేపీ కూటమిని ఓడించడం ఆ పార్టీ తక్షణ కర్తవ్యం. కానీ అన్నిటికంటే సంక్లిష్టమైన పరిస్థితి తమిళనాడులో ఉంది. అక్కడ కాంగ్రెస్ అధికారం కోసం కాదు, ఉనికిని కాపాడుకోవడానికి మిత్రపక్షం డీఎంకేతో గౌరవప్రదమైన స్థానం కోసం పోరాడుతోంది. ఒకవేళ మమతా బెనర్జీ ఓడిపోయినా, తమిళనాడులో డీఎంకే పట్టుకోల్పోయినా అది జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి కోలుకోలేని దెబ్బ అవుతుంది. ప్రాంతీయ పార్టీలు బలహీనపడితే అవి కేంద్రంతో రాజీపడే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ ఎన్నికలు కాంగ్రెస్కు కేవలం సీట్ల పరీక్ష కాదు, నాయకత్వ పటిమను నిరూపించుకునే అగ్ని పరీక్ష అని చెప్పాలి. వాస్తవానికి తమిళనాడులో పరిస్థితి అంత సాఫీగా లేదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే కాంగ్రెస్ బంధంలో ఇప్పుడు పగుళ్లు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి గూడు కట్టుకుంది. అధికారంలో భాగస్వామ్యం ఇవ్వకపోవడం, సీట్ల సర్దుబాటులో డీఎంకే చూపిస్తున్న కఠిన వైఖరి కాంగ్రెస్ శ్రేణులను ఆగ్రహానికి గురిచేస్తుంది. ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే 2006లో డీఎంకేకు మెజారిటీ రానప్పుడు కాంగ్రెస్ బయట నుంచి మద్దతిచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టింది. కానీ 2021కి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. మిత్రపక్షాలను కలుపుకుపోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కేవలం 25 సీట్లకే పరిమితమైంది. ఇప్పుడు ఆ త్యాగాలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ నాయకులు డీఎంకే నుంచి ఎక్కువ సీట్లతో పాటు అధికారంలో వాటా కోరుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా కొన్ని చేదు నిజాలను అంగీకరించక తప్పదు. 2001లో జీకే మోపనార్ మరణం తర్వాత తమిళనాడులో కాంగ్రెస్కు ప్రజాకర్షణ ఉన్న మాస్ లీడర్ కరువయ్యారు. 2004 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా సొంత బలంతో గెలవలేక డీఎంకే దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతున్నారు. రాష్ట్రంలో డీఎంకే లేదా అన్నా డీఎంకే మద్దతు లేకుండా ఒక్క సీటు గెలవడమే కష్టమన్నది గ్రౌండ్ రియాలిటీ. కాంగ్రెస్ డీఎంకే మధ్య ఏర్పడిన గ్యాప్ గురించి చర్చించుకునే సందర్భంలో దళపతి విజయ్ పార్టీ గురించి కూడా మాట్లాడుకోవాలి. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం తమిళ రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. డీఎంకే వైఖరితో విసిగిపోయిన కాంగ్రెస్లోని ఒక వర్గం విజయ్ వైపు ఆశగా చూస్తోంది. డీఎంకేతో తెగదెంపులు చేసుకుని విజయ్తో చేతులు కలిపితే ఎలా ఉంటుందనే చర్చ కాంగ్రెస్లో అంతర్గతంగా జరుగుతుంది. కానీ ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే విజయ్ ఇంకా రాజకీయంగా నిరూపించుకునే శక్తి. తమిళనాడులో దాదాపు 13% ఉన్న క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ ఓట్లు సంప్రదాయబద్ధ డీఎంకే కాంగ్రెస్ కూటమికి వెన్నెముక. ఇప్పుడు విజయ్ రాకతో ఈ ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ కనుక విజయ్తో కలిస్తే మైనారిటీ ఓట్లను విజయ్ వైపు తిప్పడం సులువు కావచ్చు. కానీ క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్న డీఎంకేను ఢీకొట్టడం కాంగ్రెస్కు, విజయ్కు అంత సులభం కాదు. ఒకవేళ ఈ ప్రయోగం విఫలమైతే అది అటు కాంగ్రెస్కు, ఇటు డీఎంకేకు తీరని నష్టం చేస్తుంది. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడానికి డీఎంకే బలం కాంగ్రెస్కు ఎంతో అవసరం. ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకోవడం అంటే పరోక్షంగా బీజేపీకి మేలు చేయడమే అవుతుంది.
మరోవైపు ముఖ్యమంత్రి స్టాలిన్ వైఖరిలో కూడా మార్పు వచ్చింది. జయలలిత, కరుణానిధి మరణం తర్వాత తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. 2021లో అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎంకే మరింత శక్తివంతంగా మారింది. గత 5 ఏళ్లలో కాంగ్రెస్కు దక్కింది కేవలం పార్లమెంటులో డీఎంకే ఎంపీల మద్దతు, రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా స్టాలిన్ ప్రతిపాదించడం అనే గౌరవం మాత్రమే. సీట్లు, అధికారం విషయంలో స్టాలిన్ మొండిగానే ఉన్నారు. 1967లో అధికారం కోల్పోయిన నాటి నుంచి కాంగ్రెస్ తమిళనాడు ద్రవిడ పార్టీలకు పార్ట్నర్గానే ఉంది. ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసుకోవాలని చూడడం సబబే, కానీ సమయం, సందర్భం అందుకు అనుకూలంగా ఉన్నాయా అన్నదే అసలు ప్రశ్న. ఇది కేవలం తమిళనాడు ఎన్నికల సమస్య కాదు, ఇండియా కూటమి ఉనికికే ఒక పరీక్ష. ఇప్పటికే అస్సాం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ బోరా నిష్క్రమణ, మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు, కూటమి నాయకత్వంపై వస్తున్న ప్రశ్నలు కాంగ్రెస్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాయి. ఈ సమయంలో తమిళనాడులో కూటమి విచ్ఛిన్నమైతే అది జాతీయ రాజకీయాల్లో తప్పుడు సంకేతాలను పంపుతుంది. కేరళలో గెలిచిన, అస్సాంలో పోరాడిన, తమిళనాడులో కూటమి చెడితే ఆ ప్రభావం ఢిల్లీ పీఠంపై పడుతుంది. ప్రాంతీయ ఆకాంక్షలకు, జాతీయ అవసరాలకు మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణలో కాంగ్రెస్ ఏ దారి ఎంచుకుంటుందో వేచి చూడాలి. ఎందుకంటే విపక్ష కూటమి చెక్కు చెదరకుండా ఉంటేనే బీజేపీని ఎదుర్కోవడం సాధ్యమవుతుంది.